క్రీస్తునందు నా ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించేది కాదు, కించపరచడానికి అసలే కాదు. ఈ వీడియోలో జపాన్ మత్స్యకారుల విశ్వాస శ్రమల గురించి తెలుసుకుందామా? జపాన్ వాళ్ళు చేపల ప్రియులు కాబట్టి వారు ఎక్కువగా చేపలను తింటుండేవారు. దశాబ్దాలుగా చేపలను తింటుండడం వలన చేపలను సరఫరా చేయడానికి మత్స్యకారులకు, మత్స్య పరిశ్రమలకు కష్టతరంగా మారింది. కాబట్టి చేపల కొరకు వారు మరింత దూరము వేటకు వెళ్ళేవారు. చాలా దూరం నుండి వాటిని పట్టుకొని రావటం వలన అవి మధ్యలోనే చనిపోయి పాడైపోయేవి. కాబట్టి మత్స్యకారులు వారి పడవల్లో ఫ్రీజర్లను పెట్టుకుని వెళ్ళి చేపలను పట్టగానే వాటిలో నిల్వ చేసేవారు. వారు చాలా సమయం తర్వాత ఫ్రీజర్ల నుండి చేపలను తీసి అమ్మడం వలన అవి రుచిగా ఉండేవి కాదు. కాబట్టి వాటిని అతి తక్కువ ధరలకే అమ్మవలసి వచ్చేది. అందుకని మత్స్య పరిశ్రమల యజమానులు మత్స్యకారుల పడవలకు పెద్ద పెద్ద ట్యాంకర్లను అమర్చారు. అలా ట్యాంకులను అమర్చి చేపలను తీసుకుని వచ్చి అమ్మాలని చూసినప్పటికీ కూడా ట్యాంకుల్లో చేపలు కదలకుండా ఎక్కువ సమయం ఒకే దగ్గర శ్రద్ధగా ఉండిపోవడం వల్ల చేపలు అంత రుచిగా ఉండేవి కాదు. అలా ఏమి చేయాలో పాలుపోని మత్స్య పరిశ్రమ యజమానులు వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకునేందుకు బాగా ఆలోచించారు. ఒకరోజు మత్స్యకారుల చేపలను వేసే ట్యాంకుల్లో సొరచేపలను కూడా వేసేవారు. సొరచేపలు వచ్చి ఎక్కడ వాటిని పట్టుకుంటాయో అని వాటి నుండి తప్పించుకోవడానికి చేపలు అటు ఇటు తిరుగుతూ ఉండడం వలన చేపలు బ్రతికి ఉండడమే కాకుండా బాగా రుచిగా ఉండేవి. కాబట్టి జపాన్లో జరిగిన ఈ యథార్థ సంఘటన గురించి మనం తెలుసుకునే నీతి విషయం ఏమిటంటే, విశ్వాస యాత్రలో మనము కూడా మనకు ఎలాంటి శోధనలు, పరీక్షలు ఎదురవ్వకుంటే చేపల వల్లే నాణ్యత లేని విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉంటాము. అందుకే మనం అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండటానికి మన ఆత్మీయ జీవితంలో పలు శోధనలు, శ్రమలు, పరీక్షలు మనకు చాలా అవసరం. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవక్రీడమును పొందునని వ్రాయబడి ఉంటుంది. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన ఈ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమగునని వ్రాయబడి ఉంటుంది. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మన విశ్వాస యాత్రలో మనకు ఎదురవుతున్న శ్రమలు మనల్ని ముంచి వేయడానికో నాశనం చేయడానికో కాదు, కానీ అవి మనకు దేవుని పైన ఉన్న అమూల్యమైన విశ్వాసమును కనపరచుటకు దేవుడిచ్చిన అవకాశమును గ్రహించి ప్రతి శోధనని, శ్రమని, పరీక్షని ఒక సవాలుగా తీసుకుని వాటిని జయించు వారిగా ఉండుటకు మనకు ఈ శ్రమలు. కాబట్టి ఆనాడు జపాన్ మత్స్యకారులు ఎలాగైతే ఆలోచించి, మత్స్య పరిశ్రమలు ఎలాగైతే ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారో, అలాగే మన జీవితంలో కూడా విశ్వాస ఈ యాత్రలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు మనకు వస్తాయి. కాబట్టి మనము విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా శ్రమలన్నిటినీ ఎదురిద్దామా? చేపల వలె ప్రపంచానికి మనము రుచిగా మారుదామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.